హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మిస్లీనియస్ ఫంక్షన్స్. మనం ఆల్రెడీ సింగిల్ రో ఫంక్షన్స్లో మనం ఏం చెప్పుకున్నాము, డేట్ ఫంక్షన్స్ చెప్పుకున్నాం, న్యూమరిక్ ఫంక్షన్స్ చెప్పుకున్నాం, నెక్స్ట్ క్యారెక్టర్ ఫంక్షన్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఫోర్త్ టైప్ వచ్చేసి మిస్లీనియస్ ఫంక్షన్స్. సో మిస్లీనియస్ ఫంక్షన్స్లో మనకి వచ్చేసి 4 టైప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రేటెస్ట్ ఫంక్షన్. ఓకే, సో మనకి గ్రేటెస్ట్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో మనం తీసుకున్నటువంటి వాల్యూస్లో హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనకి ప్రింట్ చేస్తుంది. గ్రేటెస్ట్ అంటే అదే కదా, మనకి ఏదైతే హై వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని మనకి రిటర్న్ చేస్తుంది. ఓకేనా, సో ఎగ్జాంపుల్ ఎలా తీసుకుంటాము అని అంటే గ్రేటెస్ట్ ఆఫ్, నేను ఇక్కడ 100, 200, 300. సో ఇక్కడ నేను తీసుకుంటున్నాను త్రీ వాల్యూస్ అనేవి తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి సెలెక్ట్ ఫంక్షన్లోనే తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేస్తాం, సెలెక్ట్ అనేది యూజ్ చేయాలి. కానీ ప్రతిదానికి మనం ఒక వాల్యూ అనేది డిస్ప్లే చేయాలి అని అంటే మనం ఏం యూజ్ చేయాలి, సెలెక్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. ఓకే, సెలెక్ట్ గ్రేటెస్ట్ ఆఫ్ 100, 200, 300. సో ఇక్కడ కూడా మనం ఎలా తీసుకుంటాము, డ్యూయల్ టేబుల్ ఫ్రమ్ డ్యూయల్. ఓకే, డ్యూయల్ అన్నప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, గ్రేటెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ అనేది మనకి ప్రింట్ అవ్వాలి. సో ఈ 3 వాల్యూస్లో మనకి హైయెస్ట్ వాల్యూ ఏది ఉంటుంది, 300 కాబట్టి సో మనకి అక్కడ 300 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లీస్ట్ ఫంక్షన్. సెకండ్ వన్ వచ్చేసి లీస్ట్ ఫంక్షన్ లో. సో ఇక్కడ మనకి 2-3 వాల్యూస్ తీసుకునే సేమ్ ఇక్కడ మనకి 2-3 వాల్యూస్ తీసుకున్నప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, లీస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ అనేది ప్రింట్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్ సెలెక్ట్ లీస్ట్ ఆఫ్ 100, 200, 300 ఫ్రమ్ డ్యూయల్ అని చెప్పేసి ఇస్తున్నాం. డ్యూయల్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం, డమ్మీ టేబుల్. ఓకే, సో మనకి ఇక్కడ ఏం ప్రింట్ చేస్తుంది, లీస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ అనేది మనకి రిటర్న్ చేస్తుంది. దాన్ని ఏమంటాము, లీస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, లీస్ట్ ఫంక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, థర్డ్ టైప్ వచ్చేసి ఏంటి అంటే యూజర్. థర్డ్ టైప్ వచ్చేసి యూజర్. సో మనకి ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి, యూజర్ అంటే ఏంటి మనకి ఇక్కడ అంటే యూజర్ మనకి ఈ సిస్టమ్ యొక్క యూజర్ నేమ్ ఏదైతే ఉందో ఆ యూజర్ నేమ్ని మనకి డిస్ప్లే చేయాలి. ఓకే, సో దానికి మనం ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకుంటాము అంటే సెలెక్ట్ యూజర్ ఫ్రమ్ డ్యూయల్ అని చెప్పేసి తీసుకుంటే మనకి నా యొక్క సిస్టమ్ మనకి సిస్టమ్ నేమ్స్ ఎలా ఉంటాయి, సిస్టమ్ నాకు నా యొక్క సిస్టమ్ నేమ్ ఏంటంటే సిస్టమ్ యొక్క యూజర్ నేమ్ ఏంటంటే సిస్టమ్ అని చెప్పేసి ఉంటుంది. సో అలా మనకి స్కాట్ అని కానీ లేదంటే మన ఓన్గా మనము యూజర్ నేమ్స్ అనేవి, యూజర్ ఐడీస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అలా మనం ఏదైతే క్రియేట్ చేసుకుంటామో ఆ యూజర్ మనం దేంతో అయితే లాగిన్ అవుతామో ఎస్క్యూఎల్లో, మనము ఎస్క్యూఎల్ అనే సాఫ్ట్వేర్లో మనం ఏ యూజర్ ఐడితో అయితే మనం లాగిన్ అవుతామో ఆ లాగిన్ ఐడి, ఆ లాగిన్ యొక్క యూజర్ నేమ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి యుఐడి. ఓకే, సో మనకి యుఐడి అంటే ఏంటి, యూజర్ ఐడి. సో మనకి సర్వర్లో ఏదైతే యూజర్ ఐడి స్టోర్ అయి ఉంటుందో ఇప్పుడు దీనికి ఒక యూజర్ ఐడి అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఈ సిస్టమ్ అనే దానికి ఒక యూజర్ ఐడి ఉంటే ఆ యూజర్ ఐడిని మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తారు, సర్వర్ ఆ సర్వర్ ప్రొవైడ్ చేస్తుంది. సో సర్వర్లో ఏదైతే యూజర్ ఐడి స్టోర్ అయి ఉంటుందో ఆ యూజర్ ఐడిని మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి ఎలా తీసుకోవచ్చు, సెలెక్ట్ యుఐడి ఫ్రమ్ డ్యూయల్. మనకి ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి, యూజర్ ఐడి అనేది ప్రింట్ చేయాలి. సో మనకి సర్వర్లో ఏదైతే నాకు సిస్టమ్ అనే దానికి 66 అని చెప్పేసి ఉందనుకోండి, సో ఆ 66 యూజర్ ఐడి అనేది డిస్ప్లే చేస్తుంది. అంటే మనకి అది సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సిస్టమ్ అంటే సర్వర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో అలాగే మనకి ఇక్కడ ఏంటి, యూజర్ ఐడి మిస్లీనియస్ ఫంక్షన్స్లో 4 టైప్స్, గ్రేటెస్ట్, లీస్ట్, యూజర్ అండ్ యూజర్ ఐడి.
సో గ్రేటెస్ట్ అంటే గ్రేటెస్ట్ వాల్యూ మనం 1 2 3 వాల్యూస్ తీసుకుంటే గ్రేటెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్ప్లే చేస్తుంది. లీస్ట్ వాల్యూ అంటే మనం తీసుకున్నటువంటి వాల్యూస్లో లీస్ట్ తక్కువగా ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని మనకి డిస్ప్లే చేస్తుంది. యూజర్ అంటేనేమో యూజర్ నేమ్ని డిస్ప్లే చేస్తుంది. యూఐడి అంటేనేమో యూజర్ యొక్క సర్వర్లో ఏదైతే మన యొక్క యూజర్ నేమ్కి ఏదైతే ఐడితో మనకి సేవ్ అయి ఉంటుందో సర్వర్లో, ఆ సర్వర్ యొక్క యూజర్ యొక్క ఐడిని మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద మిస్లేనియస్ ఫంక్షన్స్ ఇన్ సింగిల్ రో ఫంక్షన్స్. ఓకే, టాపిక్ కనుక మీకు అర్థమైనట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.